నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫిట్నెస్ లేని ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను తనిఖీలు నిర్వహించి బస్సులను సీజ్ చేయాలి అని మరియు ఆయా విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి అని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో రాహుల్ కుమార్ కి పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 780 పైగా ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు ఉన్నాయని, విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా కానీ పూర్తి స్థాయిలో అనేక బస్సులకు ఫిట్నెస్ చేయించలేదని, ఫిట్నెస్ చేయించకపోవడం వల్ల గత ఏడాది అనేక సంఘటనలు జరిగి విద్యార్థులకు గాయాలయ్యాయని, ఫిట్నెస్తో లేకపోతే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమే అని జీవో నెంబర్ 35 పాటించడం లేదని అన్నారు. అనేక సమస్యలు వెల్లువెత్తుతున్నాయి అని జిల్లా రవాణా శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ లేని బస్సులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు దేవిక, నిఖిల్, దుర్గాప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 510కి పైగా విద్యా సంస్థల బస్సులు 900 పైగా ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు కూడా ఫిట్నెస్ చేయించుకోలేదు. రేపటి నుంచి స్కూలు ప్రారంభమవుతున్న దృష్ట్యా వెంటనే చేయించుకోవాలి. లేని వాటిపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు జిల్లా రవాణా అధికారులకు ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం అనేక సంఘటనలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. విద్యార్థులకు అనేక గాయాలయ్యాయి, యాక్సిడెంట్లు అయ్యాయి. ఇప్పటికైనా కానీ ఈ విద్యా సంస్థలు ఏదైతే 65 జీవోను వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలి. సామర్థ్యం ఉన్నటువంటి బస్సులను రోడ్లపై నడపాలి. ఆ డ్రైవర్లను కూడా ఏదైతే అనుభవం ఉన్న డ్రైవర్లను ఈరోజు పెట్టుకోవాలి. ఫిట్నెస్ బస్సులను ఈరోజు తింపాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము జిల్లా రవాణా అధికారులకు ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.